మా కంపెనీలో మనం ఈ రోజు జరుపుకుంటున్నాము సమ్మక్క సారక్క జాతర. కానీ మరి రేపే రిపబ్లిక్ డే కాబట్టి మా సోల్జర్స్ అందరికి ఒక చిన్న ట్రిబ్యూట్ శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున. బేటా, మీ నాన్న మీ అన్న ఇద్దరు ఆర్మీలోనే దేశం కోసం పోరాడుతూ చనిపోయారు. ఇప్పుడు నీకు కూడా ఏమైనా అయితే నేను తట్టుకోలేను బేటా. నా మాటిని ఆగిపోవచ్చు కదా బేటా. అమ్మా, అందరమ్మలో నీలా అనుకుంటే దేశాన్ని కాపాడేదెవరు? అందుకే నా ప్రాణం అంటూ పోతే దేశం కోసమే. వెళ్ళొస్తా అమ్మా. ఏమండి, ఇప్పుడు అంత అర్జెంటుగా వెళ్ళాలా? ఇలాంటి సమయంలో మీరు నా పక్కనుంటే బాగుంటుంది కదండి. కరెక్టే ధరణి, కానీ నీ భర్త నీకు తోడుండడం కంటే దేశానికి తోడుండడం చాలా అవసరం. సరిహద్దుల్లో ఉండే సైనికుడు ఎప్పుడు ఆగిపోడు, వెనకడుగు వెయ్యడు. వెళ్ళొస్తా ధరణి, జాగ్రత్త. నాన్న, ఏంటి నాన్న, నాతో ఎప్పుడు ఎక్కువ రోజులు ఉండవు. ఇలా వస్తావు, అలా వెళ్ళిపోతావు. అయ్యో, అలా ఏం లేదమ్మా. సర్లే గాని నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు. అంజలి, సుప్రియ, రీనా. వాళ్ళందరూ వాళ్ళ నాన్నలతో ఇక్కడ హ్యాపీగా ఉండాలంటే మీ నాన్న ఈ యూనిఫామ్ వేసుకుని బార్డర్లో కాపలా కాయాలి. అర్థమైందా తల్లి? జాగ్రత్తగా ఉండమ్మా. మళ్ళీ వస్తాను. లవ్ యూ తల్లి. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోదురా. దిల్లే ఇండియా, దిల్లే ఇండియా, నీ తల్లే ఇండియా. తన భరోసా నువ్వే దేశం కొనక. సెలవే లేని సేవక ఓ సైనిక, పనిలో పరుగే తీరిక ఓ సైనిక. ప్రాణం అంత తేలిక ఓ సైనిక, పోరాటం నీకో వేడుక ఓ సైనిక. రేపు మనం ఒక ఆపరేషన్కి వెళ్ళబోతున్నాం. ఆర్ యూ రెడీ? మేము కుటుంబం గురించి ఆలోచిస్తాం, కానీ మా కుటుంబం చాలా పెద్దది. ఈ దేశమంత పెద్దది. భారత్ మాతా కీ. నేను ఈ దేశం కోసం నా భర్తని, నా పెద్ద కొడుకుని, ఇప్పుడు నా చిన్న కొడుకుని ఇచ్చాను. నేనెందుకు ఏడవాలి? నేను ఏడ్చి వాళ్ళ త్యాగాన్ని తక్కువ ఎందుకు చెయ్యాలి? ఇంకా నా బిడ్డలాగా ఎంతో మంది అక్కడ సరిహద్దులతో పోరాడుతూనే ఉన్నారు. వాళ్ళందరిలోనూ నా కొడుకును చూసుకుంటా. బాధగా ఉంది, కన్నపేగు కదా. కానీ బాధ కన్నా ఎక్కువ గర్వంగా ఉంది. ఈ దేశానికి నేను 3 సైనికులను అందించాను. నేనెందుకు బాధపడాలి? ఈరోజు నా భర్తని ఇలా చూడడం నాకు ఎంత బాధగా ఉన్నా, ఒక దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన సైనికుడి భార్యగా ఎంతో గర్వంగా ఉంది. రేపు నాకు పుట్టబోయే బిడ్డ నాన్న ఏడి అని అడిగినా గర్వంగా చెప్పగలను, మీ నాన్న ఈ దేశం కోసం మట్టిలోనే కలిసిపోయాడు అని. నాకు పుట్టబోయే వాడిని కూడా ఒక సైనికుడిగానే తయారు చేస్తాను నా ఈ దేశం కోసం. జై హింద్. నాకు తెలుసు నాన్న, నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఫాదర్స్తో హ్యాపీగా ఆడుకుంటున్నారు అంటే అది నా నాన్నలాగా ఎంతో మంది అక్కడ బార్డర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ సాక్రిఫైస్ వల్ల
నేను కూడా నాన్నలాగా ఈ దేశాన్ని కాపాడడానికి సోల్జర్ అవుతాను. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. Salute to soldiers and their families. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోతురా. So once again, thank you so much to the entire team for such a wonderful performance. Of course, ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది సమ్మక్క సారక్క జాతర. కానీ రేపే రిపబ్లిక్ డే కాబట్టి ఆ సందర్భంగా ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్ మా ఆడియన్స్ కోసం. థ్యాంక్ యూ. సో ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? ముందుగా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా. సాంగ్ గురించి చెప్పాలంటే అభి గారు, వెల్కమ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్ టు వెల్కమ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మన మధ్య ఒక మనిషిగా స్టార్ట్ అయ్యి ఈ రోజు డైరెక్టర్ గా తనకంటూ ఒక బాటను వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. జై చిరంజీవ. ఇప్పుడైతే మళ్ళీ కామాగ్యతో మన ముందుకు రాబోతున్నారు. మనస్ఫూర్తిగా అందరి తరపున మీకు మేము విషెస్ తెలియజేస్తున్నాం అభి గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు. అండ్ కార్తీక్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండి కార్తీక్. మీరు అందరూ చెప్తుంటారు, మీ అందరికీ తెలుసు. ఏమైనా హెల్ప్ కావాలంటే ఇంద్రజా గారికి కాల్ చేస్తే చాలు, లేదా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తే చాలని. కానీ నాకేదైనా హెల్ప్ కావాలంటే నేను అడిగే ఫస్ట్ వ్యక్తి కార్తీక్. ఈ సాంగే ఒక ప్రత్యేకత, చాలా స్పెషల్. అందులో మరొక స్పెషల్ ఎవరంటే మన సంజీవ్. ఆయన మన దీలో ఒక డాన్సర్ గా తన కెరియర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత నా సేవ ఇక్కడ కాదు దేశానికి కావాలి. రీసెంట్ డేస్ లో మనమందరం చాలా చాలా గర్వ కారణంగా తలిచినటువంటి సింధూర్ ఆపరేషన్ లో ఆయన కూడా ఒక భాగస్వామి అన్నమాట. ఆ బ్యాటిల్ అలా ఫాట్ చేసి వచ్చిన ఒక వ్యక్తి ఈ రోజు మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం చేసిన ఈ పర్ఫార్మెన్స్ లో ఒక భాగం అవ్వడం అన్నది శ్రీదేవి డ్రామా కంపెనీకే గర్వకారణం. కెన్ వి హ్యావ్ ద కొరియోగ్రాఫర్ ప్లీజ్? చాలా చక్కగా పలికించారు స్వర్ణ గారు కానివ్వండి, ధర్నిప్రియ గారు కానివ్వండి, ఆ పాప మాన్వి కానివ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మరి ఇటువైపు భావన గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? వాళ్ళకి మనం తల్లికి ఎంత రుణపడి ఉంటామో ఆర్మీలో ఉన్న వాళ్ళకి మనం అంత రుణపడి ఉంటాము. సో థ్యాంక్ యూ, అందరు నిజంగా చాలా బాగా చేశారు. అభి, ఎలా అనిపిస్తుంది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం అండ్ అట్ ద సేమ్ టైం ఈ పర్ఫార్మెన్స్ చేయడం? జబర్దస్త్ కంటే ముందు నుంచే నేను పార్ట్ ఆఫ్ మల్లెమాల. ఎప్పుడు ఒక ఫోన్ కాల్ అవే. నేను డైరెక్షన్లో బిజీగా ఉన్నా, యాక్టింగ్లో బిజీగా ఉన్నా, ఏమున్నా మల్లెమాల నుంచి కాల్ వచ్చిందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ నాకు మల్లెమాలనే. ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఈ 3 టీమ్స్కి మా తరఫున, మన దేశం అందరి ప్రజల తరఫున ఒక గ్రేట్ సెల్యూట్. వెల్కమ్ సంజీవ్, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అఫ్ కోర్స్ మీ జర్నీ ఇక్కడ ఢీ నుంచి స్టార్ట్ అయ్యింది. అయినా మీ ఇన్నర్ కాలింగ్ ని మీరు విని యూర్ డూయింగ్ ద రైట్ థింగ్ ఫర్ ద నేషన్. వన్స్ అగైన్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ వెల్కమ్. నేను 4 years బ్యాక్ ఇక్కడే డాన్సర్ గా చేశా డీలో, సాయి మాస్టర్ టీమ్ లో. అక్కడ మీతో నేను ఫోటో దిగాలనుకున్నా మేడం, 4 years బ్యాక్ చూసా అప్పుడు. కానీ నేనెవరో తెలియదు కదా, అందుకోసం నేను అనుకునేది నేనంటూ ఎవరో తెలిసాక ఇక్కడ ఉన్న వాళ్ళతో ఫోటో దిగాలి అని, కంటెస్టెంట్ అవ్వాలని ట్రై చేశా. కాకపోతే అప్పటిలోపు నోటిఫికేషన్స్ వచ్చాయి, నేను అలా ఆర్మీకి వెళ్ళిపోయా. Thank you so much, Sanjeev. And like I said, extremely proud of you. And once again, thank you so much to all the families of paramilitary force, Navy, Army and Air Force. Thank you so much. Thank you for your service. Thank you. సంజీవ్ గారు, అప్పుడెప్పుడో మీరు అనుకోవడం కాదు, ఇప్పుడు మేమందరం కోరుకుంటున్నాం మీతో ఫోటో దిగాలని. వస్తున్నాం అక్కడికి.